ఇవాళ ప్రజానికానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రముఖులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు 50 సంవత్సరాల కాలంగా ఈ తెలుగు సమాజాన్ని వివిధ సందర్భాల్లో తమ రచన ద్వారా, తమ పాట ద్వారా, తమ గొంతు ద్వారా ప్రభావితం చేసి సమాజం ప్రగతిదాయకంగా మారడానికి నిత్యం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. ఇప్పటికీ వారు ఆ బాటలో ప్రయాణిస్తున్నారు. నారాయణమూర్తి గారి సినిమా చూడటం, 4 మాటలు చెప్పడం అంటే ఇది వైయక్తికమైన విషయం మాత్రమే కాదు, ఇది సామాజిక బాధ్యత. 50 ఏళ్ళుగా తాను నమ్మిన సిద్ధాంతానికి, తాను నమ్మిన పద్ధతికి కట్టుబడి ఒక మనిషి నిలబడటం అనేది అది అపురూపమైన విషయం. అట్లాంటి అపురూపమైన మనుషుల్ని కాపాడుకోవటం అనేది మనందరి బాధ్యత. నారాయణమూర్తి గారిని కాపాడుకోవటం కాదు, ప్రత్యామ్నాయ సినిమా అనే ఒక భావనని కాపాడుకోవటం. రేపు భవిష్యత్తులో అలాంటి ఆలోచనతో ఎవరైనా వస్తే వారికి సమాజం అండగా ఉంది అనే ఒక ఆశ్వాసాన్ని ఇవ్వటం. కనుక ఆ నేపథ్యంలో వేదిక మీద ఇంతమంది ఉన్నారు. నారాయణమూర్తి గారు వ్యక్తిగతంగా నా మేరకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారి సమక్షంలో చెప్పడం అనేది అది కాస్త మోమటంగా ఉండొచ్చు, కానీ సత్యం చెప్పడానికి మోహమాటం అడ్డంకి రాకూడదు అనుకుంటాను నేను. మేము ఉద్యమాలకి రావడానికి మా జనరేషన్, నేను నారాయణమూర్తి గారి సినిమా, గద్దరన్న పాట, ఈ రెండింటిని చూసి విని మేము ఉద్యమాల్లోకి వచ్చాం. ఆ తర్వాత మా అధ్యయనం, ఆ తర్వాత మా ఆచరణ. కనుక అట్లా ఒక 30-40 ఏళ్ల కిందట ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఇవాళ ప్రధానమైన ఒక సినిమాని తెలుగు సమాజం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా యూనివర్సిటీ అని పేరు పెట్టడం, పేపర్ లీకేజ్ అని అందులో భాగంగా టైటిల్ ఉండటం అంటే ఇవాల్టి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాసే పరీక్ష పేపర్ లీక్ అయింది గత సంవత్సరం. మనం అందరం చూశాం. ఆ పరీక్ష రాసిన కొన్ని లక్షల మంది జీవితాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న బిడ్డల జీవితాలు దాగి ఉన్నాయి. వారి జీవితాలన్నీ ఏమయ్యాయి? కొన్ని వార్తలు మనకు బయటకు కనిపిస్తాయి, చాలా వార్తలు కనిపించవు. ఇలాంటి ఒక సామాజిక విషయాన్ని కళాత్మకంగా మలిచి సినిమా అనేది ఒక ప్రధానమైన మాధ్యమం కనుక అది సమాజం మీద ఎక్కువ ప్రభావం వేస్తుంది. కనుక మనందరికీ తెలుసు వారి సినిమాలు ఎర్ర సైన్యం, అర్ధరాత్రి స్వాతంత్రం, అడవి దివిటీలు, ఒరే రిక్షా, చీమల దండు, ఎన్ని సినిమాలు చదువు గురించి చెప్పారు, ఉద్యమం గురించి చెప్పారు, ఆనాటి సమాజాన్ని విధ్వంసం చేస్తున్న మద్యపానానికి వ్యతిరేకం గురించి చెప్పారు. ప్రతి సందర్భంలో తన కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసి కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేశారు. ఒకప్పుడు ఎద్దుల బండ్లు కట్టుకొని నారాయణమూర్తి గారి సినిమా చూడడం కోసం టౌన్ వరకు వెళ్ళేవారు. ఒక అచ్చంపేట, ఒక నాగర్ కర్నూలు, ఒక ఖమ్మం, ఒక కరీంనగర్, ఒక వరంగల్, ఒక నరసరావుపేట, ఒక గుంటూరు, ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమా అలా చూశారు. మొత్తం సినిమా రంగాన్ని ట్రెండ్ సెట్ చేస్తారని అంటారు కదా, ట్రెండ్ సెట్ చేసేటటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. తెలుగు సినిమా రంగంలోకి వారు మొదలుపెట్టిన తర్వాత పెద్ద పెద్ద హీరోలు, కృష్ణ గారు సూపర్ స్టార్, కానీ కృష్ణ గారు కూడా ఉద్యమం సినిమా, నక్సలైట్ సినిమా తీసే ఒక అనివార్యతని నారాయణమూర్తి గారు కల్పించారు. విజయశాంతి గారు సూపర్ స్టార్ అనే బిరుదు పొందిన విజయశాంతి గారు, వారు నక్సలైట్ సినిమాలో పాత్రధారిగా మారే ఒక అనివార్యతని స్వయంగా వారి గురువు దాసన్ నారాయణరావు గారు, అద్భుతమైన సినిమాలు తీసిన దాసన్ నారాయణరావు గారు అనివార్యంగా ప్రజా ఉద్యమాలని కేంద్రంగా చేసుకునే సినిమా తీసేటట్లు మోహన్ బాబు గారు, ఇలా ఎంతమందిని చెప్పొచ్చు. అంటే ఒక ట్రెండ్ను ఆయన సెట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ను అనివార్యంగా అందరూ ఫాలో అయ్యేటట్లు చేశారు. అది వారి ప్రత్యేకత. అందుకే ఈ 50 సంవత్సరాల కాలం వారి నడక ఇలా కొనసాగింది. ఈ నడక ఎక్కువ రోజులు కొనసాగాలని కోరుకోవాలి మనం. వ్యాపారం కోసం సినిమా కాదు,
చాలా ఆశ్చర్యపోయాం. మొన్న యూనివర్సిటీకి వచ్చారు ఆయన, మా వీసీ గారిని కలిశారు. ఈ సెట్ చినిగిపోయి ఉన్నది. కనీసం ఆ సెట్ చినిగిపోయి ఉన్నది అనే దాన్ని పట్టించుకోకుండా వందల మంది విద్యార్థులతో మాట్లాడారు, వీసీతో మాట్లాడారు. మా కొండ నాగేశ్వరరావు సివిల్ సర్వీస్ అకాడమీలో ఒక 500 మంది విద్యార్థులతో ఓరియంటేషన్ పెడితే ఆ 500 మంది విద్యార్థులతో ముచ్చటించారు. కనుక వారు, మాకు తెలుగులో ఒక పద్యం ఉంటుంది, భూమి మీద పడుకుంటాడా, రాళ్ళ మీద పడుకుంటాడా, గడ్డిలో పడుకుంటాడా, రొట్టె తింటాడా, కందమూలాలు తింటాడా, ఇలా ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప గొప్ప భవనాల్లో నివసించిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు అని ఆ పద్యం అర్థం. కనుక ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే పనిచేసిన ఒక అరుదైన ఈ కాలంలో చందు పొద్దున ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంది, సార్ ఇలాంటి మనుషులు ఈ లోకంలో ఈరోజు ఉంటారా సార్, ఇలాంటి మనుషులు ఉంటారా అని అంటూ ఉంది. కనుక అలాంటి ఒక మనిషి ఇవాళ మన ముందు నడయాడుతున్నాడు. ఆయన నడయాడుతున్న కాలములో మనం జీవిస్తున్నందుకు, మనం ఉంటున్నందుకు ఇది మనకు ఒక సంతోషకరమైన విషయం. నారాయణమూర్తి నా గురించి నేను కొత్త చెప్పేది ఏం లేదు. ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అర్ధరాసూత్రం కానీ అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసిం గారు. అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లేకలేదు. అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు, దీన్ని ఒక కథా అంశం చేయటం, తర్వాత సినిమాగా తీయడం పెద్ద సంక్లిష్టమైన విషయం, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా సాంకేతికమైనది, అకాడమిక్ ఉన్నది, తర్వాత రాజకీయ నాయకులతో సంబంధం అయింది. దీనంతా ఒక కళాత్మకంగా మనం చూస్తున్నది సేపు. రెండోది ఆర్ద్రత అనిపిస్తుంది అమ్మాయి విషయంలో కానీ, ఆ పిల్లుడు చనిపోయినప్పుడు కానీ, తర్వాత పాత్రలో ఆ ఎస్ఐ ఆ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని భలే ఉన్నాడు ఆయన. ఎవరు ఆర్టిస్ట్ నేను చూడలే అతని యాక్షన్ సేమ్ పోలీసు లాగా. తర్వాత కృష్ణేశ్వరరావు గారు, తర్వాత అన్న నటన, వాటిని గురించి ఎందుకు చెప్తున్నంటే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు, ఆదరించకుండా తినరు. ఈ చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పిల్లలు, నా ఏజ్ వాళ్ళకైతే, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు యాదికొస్తారు. అది ఈ సినిమాకు సంబంధించి. ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది, అమెరికా పంపలేరు, ఆడిపోతే వాడు ట్రంప్ వద్దంటాడు, ఈడ ఉంటే లీకేజీలు, లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విధానం, వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది, అదే అవుతుందని ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి. అభివృద్ధి లేదని కాదు, గతకాలం ఆ కరువు బీభత్సంతో స్వాతంత్రోద్యమం నాటికి కూడా మారలేదంటలేము. కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న అంశాలు ఇవి. ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు, ఇదో ప్రాజెక్టు ఎట్ల సమస్య కాదు, ఇది లేకుంటే మనుషుల మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు. చాలా చిన్న విషయం. విద్య, వైద్యం, ప్రజల అందాల, ప్రజలందరికీ వైద్యం రావాలి, ప్రజలందరూ ఈ పేపర్ లీకేజీలు డబ్బులతోని ఇలా నాకు తెలుసు. ఎంతోమంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండే అప్పుడు, నేను కూడా గ్రూప్ 2లో నేనే కోచింగ్ ఇచ్చేది. నేను 4th కానీ ఇక్కడ పిహెచ్డీస్ అని దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అనుకో. అట్లాంటివి ఇప్పటికీ మా మా బంధువు ఉన్నాడు ఒక ఆయన, నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది, నువ్వు పోయి కలువు అని అంటే, నిజంగా అట్లా జరుగుతాయని నేను నగినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలో ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని, అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ, వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో నీకు ఫీజు కట్టినా అని ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు. ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి, నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తను ఎక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్న సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ, ఇందులో అందరు హీరోలే అందరూ అట్లా చేసినారు, అట్లా చేసినాడు. అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది. చాలామంది కంటే నారాయణమూర్తి గారు అట్లేదు. ఈ సినిమాలో గొప్పతనం అది. అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది, ప్రజలు ఆదరించాలి. ఎందుకంటే అమ్మ తులసమ్మ నువ్వు చెప్తావు అన్న నారాయణమూర్తి గారి గురితే నేను ఒకటే మాట చెప్పాను ఇప్పటికే ఇంటప్పుడు పర్సనల్. ఆయన అనేక సమస్యలు నేను చూసినాను.
అందరు తుఫాను బాధితులకు 1,50,000 ఇవ్వాలంటప్పుడు అందరికంటే ఎక్కువ పాడేది ఇచ్చినాడు. తర్వాత తుఫాను అప్పుడు తర్వాత వాళ్ళ ఊర్లో అతిశయోక్తి చెప్తలేను, ఆయన తీయలే కాదు, ఆయనకు సరికిలే కాదు, నాలాంటి వాళ్ళే మనకున్న దాంట్లోనే కొంత ఇచ్చేవాళ్ళు 1000 మంది కాదు, ఒక 10,000 మంది నారాయణమూర్తి గారికి మనిషికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకు. కానీ ఆయన ఆ ఊర్లో తనకున్న 2 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరు నాగేంద్రనాథ్ రెడ్డి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోలే ఆయన, వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోలే. తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్లో ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక రామాలయం కూడా కట్టించినాడు, దానికి కూడా వాళ్ళ పేరు లేదు. అట్లాంటి వ్యక్తిత్వం అయినా తనకు ఏం కోరుకునేది కాదు. నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మాలాంటి వాళ్ళకి చాలా సన్నిహితుడు, గౌరవనీయుడు. చాలా రాజకీయ అంశాలే కాదు, చాలా సబ్జెక్టు ఉంటుంది, ఏమి పట్టించుకున్నట్టు. కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్ర వేసిన ప్రజానటుడు. విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింసను ఏం సపోర్ట్ చేయడాయన. ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్య హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు. అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేరేపించబడతారు, ఎట్లా హింసలోకి వస్తారు, హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది, నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కానీ ఇట్లుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం. అది గద్దెరన్నతో పాటుగా కర్ణాటి లక్ష్మణర్సయ్య గారు, నాజర్ గారు, మాభవం నుంచి ముందడుగు నుంచి అప్పటి నుంచి రక్తకన్నీరు నుంచి ఎర్రమల్లెల నుంచి టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సి నుంచి నడుస్తున్న దానికి హైలైట్గా వచ్చి మధ్యలో ముగినారు. కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నటు నారాయణమూర్తి గారు. ఈ సినిమాను ప్రజలు ఆదరించాలి. నమస్కారం. యూనివర్సిటీ అనే పేరుతో సినిమా అందరం చూసినాం. నారాయణమూర్తి గారి నిబద్ధత అది 4 దశాబ్దాల పైనే. ఒక నటుడు లేదా ఒక నిర్మాత 4 దశాబ్దాల నుంచి ప్రజా చైతన్యం కోసం కట్టుబడి సినిమాలు తీస్తూ నిలబడడం అనేటువంటిది అది అతి గొప్ప విషయం. అది ఆ సినిమాలు ప్రజల్లోకి ఎంత సంచలనం తీసుకొచ్చాయి, ఎంత చైతన్యం తీసుకొచ్చాయి అనేది పక్కకు పెడితే ప్రతి సినిమా కూడా ప్రజా చైతన్యం కోసం అంకిత భావంతో తీసినటువంటి సినిమా. అలాంటి వ్యక్తి మరి నాలాంటి వాడిని, నేను సినిమాలకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తిని నన్ను కూడా సినిమాకు దగ్గరికి తీసుకొచ్చేసి వీర తెలంగాణలో ఒక పాట అందులో చేర్చుకొని సినిమా మనిషిని చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారి గురించి గొప్ప మనిషి. నిజానికి సినిమా గురించి మాట్లాడమన్నాడు కాశీం, సినిమా గురించే మాట్లాడాలి. కానీ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాట్లాడడం అది ఔచిత్యం కూడా కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వ్యాపార ప్రపంచంలో ఇవాళ విద్య కూడా మొత్తం విద్యారంగం మొత్తం వ్యాపారమైనటువంటి దశలో, సినిమా మొత్తం వ్యాపారమైనటువంటి దశలో నేర ప్రవృత్తి కలిగినటువంటి సినిమాకు ఉత్తమ చిత్రంగా ఉండేటటువంటి ప్రోత్సాహక బహుమతి ఇచ్చేటటువంటి రోజుల్లో విద్యా రంగంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో అన్ని అవకతవకల్ని అతి బలంగా చూపెట్టగలిగినటువంటి సినిమా యూనివర్సిటీ సినిమా. యూనివర్సిటీ చుట్టే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా మనల్ని తీసుకెళ్లి చూపెట్టాడు. మనం సినిమాలో కూర్చున్నట్టు అనిపిస్తుంది కానీ ట్రంప్ దాకా వెళ్ళాడు. ఆ విధానాల దగ్గర నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యా విధానాల దాకా ఎన్ని సమస్యలు నిరుద్యోగుల చుట్టూ తిరుగుతున్నాయి, విద్యా వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి అని చాలా చైతన్యవంతంగా ఆర్ద్రంగా హృదయం పెట్టి ఆయన సినిమా తీశాడు. కాబట్టి ఆ సినిమాను మనమందరం తప్పనిసరిగా చూసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆయన ఎన్ని ఇతివృత్తాలు తీసుకున్నా ప్రతి ఇతివృత్తం వెనకాల ప్రజా చైతన్యం అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాంటి లక్ష్యంతో ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ప్రపంచాన్ని బాధిస్తున్నటువంటి సమస్య. ఆ ప్రపంచాన్ని బాధించేటటువంటి బాధ పెడుతూ వెంటాడుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను
చాలా జాగ్రత్తగా ఆ 2:30 గంటల లేదా 2:30 కూడా పూర్తిగా లేనట్టుంది ఆ 2 గంటల నిడివిలో విద్యారంగంలోని లోపాలు, పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చూపెడుతూ ఇవాళ నిరుద్యోగులు అందరూ ఏ రకమైనటువంటి చైతన్యంతో ఉండాలనో చెప్పేటటువంటి ఒక మంచి సినిమా తీసినందుకు నారాయణమూర్తి గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇవి మన సినిమాలు, ఇవి ప్రజల సినిమాలు, ఇవి కళాత్మకంగా ఎంత ఉన్నాయి. రాజమౌళి సినిమాలో ఇంకెవరు అట్లా పేర్లు పెట్టడం సరైనది కాకపోవచ్చు, కానీ కళా విలువలతో చెప్పబడుతున్నటువంటి సినిమాలు, అలాంటి సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు ఎందుకు గొప్పగా అనిపించిందంటే ఇది సమాజం కోసం తీసినటువంటి సినిమా, ఇది సమాజ చైతన్యాన్ని కోరుకున్న సినిమా, సామాజిక సమస్య చుట్టే మొత్తం తిప్పినటువంటి సినిమా. మనకు తెలిసినంత వరకు వ్యవస్థలో 2 రంగాలు చాలా కీలకమైనటువంటి రంగాలు. సినిమా ముగుస్తున్నప్పుడు వస్తున్నటువంటి నినాదం విద్యా వైద్య రంగం అనేటువంటిది మొత్తంగా సేవారంగంగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది అనే స్లోగన్తో ఈ సినిమా ముగిసింది. కాబట్టి విద్యారంగం, వైద్య రంగం ఈ 2 రంగాలు వ్యాపారంగా మారిన ఇవాళ అవి తిరిగి సేవారంగంలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక మంచి సదాశయంతో నారాయణమూర్తి గారు సినిమా తీసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 40-45 ఏళ్ళ నుంచి తెలుసు. దాసనారాయణరావు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. నారాయణరావు గారు నేను రాజకీయాల గురించి క్రిటికల్గా మాట్లాడుకునేవాళ్ళు, వంకర విమర్శించేవాడిని. అప్పటి నుంచి చూస్తున్నాం దగ్గర నుంచి. ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ప్రైవేటే కాదు, ప్రభుత్వాలు మొదటి నుంచి 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్దే, అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం. మామూలు గవర్నమెంట్ స్కూల్ ఎంత చెత్తగా ఉంటాయో తెలుసు. సినిమాలో అదే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే కంపు, అమెరికాలో ఉండే ట్రంపు, రెండింటిని గురించి చెప్పినారు, కంపు ట్రంప్ గురించి. యూనివర్సిటీలు కూడా అంతే. మామూలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎట్లుంటుంది, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటాయి, దానికి ఎంత డబ్బులు వస్తాయి యూజీసీ నుంచి, దీనికి ఎక్కడ వస్తాయి? స్కూల్ నుంచి యూనివర్సిటీస్ దాకా ప్రభుత్వమే మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్. క్లాస్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళ కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం, డబ్బులు ఇళ్ళ కోసం ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే మొత్తం ప్రైవేట్ కంపెనీలు పనిచేసింది. విద్య ప్రైవేట్ అయింది, వైద్యం కూడా ప్రైవేట్ అయింది. ఇంకా విచిత్రం ఏంటంటే వైద్యం కూడా తీయాలి నెక్స్ట్. అంటే అది నిజంగా చెప్పాలి, అది చాలా భయంకరమైంది వైద్యం. ఇంకా విద్య కూడా భయంకరమైంది. మొత్తం చైనా పాలైంది. చైనా అంటే చైతన్య, నారాయణ, 2 మొత్తం నాశనం. డ్యూఓపలి అంటారు. మొనోపలి అంటే ఒక్కరి చేతిలో ఉంటుంది, డ్యూఓపలి అంటే 2 చేతిలో ఉంటాయి. కోకోలా, పెప్సికోలా, ఇంకో దాన్ని రానియరు. డ్యూఓపలి అది భయంకరమైంది. వైద్యం కూడా అంతే. ఎవరు చేరుతారు? మొత్తం చూసుకోండి. హైదరాబాద్ ఉన్న హాస్పిటల్ అన్నీ ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేస్తారు. అక్కడ సిటీ స్కాన్, ఆఖరికి మనం ఎయిమ్స్ చూద్దాం, బీబీ నగర్లో సెంట్రల్ గవర్నమెంట్ అంతంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. అక్కడ సిటీ స్కాన్ లేదు, ఎక్స్రే లేదు, ఎంఆర్ఐ లేదు, ప్రైవేట్ బొండి. 1000 మంది వస్తుంటారు, ఏముండదు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి. నేను నెక్స్ట్ మీరు సినిమా తీయాల్సింది ఏంటంటే వైద్యో నారాయణో హరి. ఇప్పుడు అది కాదు, వైద్యో యమరాజ సహోదర. యమరాజు ప్రాణమే తీసుకుపోతాడు, యమరాజు సహోదరుడు ప్రాణము ధనము 2 తీసుకుపోతాడు. ఈ హాస్పిటల్ అన్నీ చూడడానికి ప్రైవేట్ లాగా కనిపిస్తాయి, కానీ అన్ని అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మీరు నెట్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, కేర్ హాస్పిటల్ ఎవరి చేతుల్లో ఉంది? మోదీ అంతా చెప్తున్నాడు కదా, 100% ఎఫ్డీఐ అయింది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100%, డిఫెన్స్లోను, హెల్త్లోను, స్పేస్లోను. దానివల్ల కేర్ హాస్పిటల్ ఒక పాకిస్తాన్ నేరస్తుని చేతుల్లోకి పోయింది. నెట్లో కూర్చోండి, అబ్రాజ్ గ్రూప్, కేర్ అబ్రాజ్ గ్రూపు, దాని ఓనర్ ఆరిఫ్ నక్వీ, వాడు కరాచీ వాడు. ఇంత చెప్తారు కదా వాళ్ళు. ఆ వాడెవడు? బిల్ గేట్స్ ఫౌండేషన్ ముంచి లండన్లో జైలుకు పోయిన ఆర్థిక నేరస్తుడు. వాళ్ళ చేతుల్లోకి హాస్పిటల్ పోతే, అన్ని హాస్పిటల్ అంతే, ఒక్క హాస్పిటల్ కాదు, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో, అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. విద్య వాళ్ళ చేతుల్లో ఉంది, వైద్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇట్లా ఉంటే దేశం బాగుపడదు. కాబట్టి సినిమాను ముందుకు తీసుకొని పోవాలి, చెప్పాలి జనమందరికీ, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం, ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి, మామూలుగా ధైర్యం సరిపోదు. ఎందుకంటే నా అనుమానం ఏంటంటే శ్రీశ్రీ చెప్పినట్టు 2-4 అంటే జైలు నొల్లు తెరుస్తాయి, గుండాలు గుండ్రాలు విసురుతారు. మిమ్మల్ని వరవరరావు పక్కన, సాయిబాబా పక్కన పెడతారేమో చూసుకోండి.
అంత భయంకరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా తీసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా విప్లవాల గురించి తీయడమే కాదు, ఉన్నట్టు చెప్పడం, విప్లవాల గురించి చెప్పడం కంటే కూడా ధైర్యం. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నమస్కారం. కూర్చోవడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మహామహులంతా ఉన్నారు ఇక్కడ. నాకు ఆర్ నారాయణ మూర్తి గారి ప్రతి సినిమా కూడా నడుస్తున్న చరిత్రని తెర మీద చూపిస్తున్నారు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన చూసిన వర్ధమానాన్ని చరిత్రలాగా రికార్డ్ చేయడం కోసము తెర మీద ఆయన ఆగ్రహాన్నో ఆయన అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేను కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో చూపించిన ప్రతి వీడియో నేను చేశాను. అది పేపర్ లీకేజ్లు కానివ్వండి, లేకపోతే అగ్నివీరప్పుడు వెళ్ళి రైలు బోగీల్ని తగలబెట్టడం కానివ్వండి, విద్యార్థుల ఆత్మహత్యలు కానివ్వండి, రోడ్ల మీదకి గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులు వచ్చినప్పుడు, డిఎస్సి విద్యార్థులు వచ్చినప్పుడు వాటన్నిటిలోనూ డైరెక్ట్గా విద్యార్థులతో డైరెక్ట్గా వాళ్ళ మూమెంట్ వెనుక వాళ్ళ వాయిస్ వినిపించడానికి నేను నిలబడ్డాను. సో అందుకే చాలా ఎక్కువగా నేను కనెక్ట్ అయ్యాను. ముఖ్యంగా నేను ఈ సినిమా ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి అని చెప్తున్నాను. ఎవరైతే మా వాయిస్ వినిపించట్లేదు, మా వాయిస్ మీడియాలు వినిపించట్లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తారో, గ్రూప్ 1 విద్యార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, ఏపీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే వాళ్ళు, యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్, ఇది మీ సినిమా, మీరు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిన సినిమా, మీకు ఒక చైతన్యం కలిగించే సినిమా. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటాం. ఎప్పుడు ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఏవేవో రీల్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రీల్స్ వెళ్ళిపోయినట్లే మన టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన జీవితాన్ని ఎవరో ఆపరేట్ చేస్తూ ఉంటారు వెనకాల. సో మనకు ఆలోచించుకునే టైం కూడా లేదు. మన జీవితాలతో, మన భవిష్యత్తుతో ఎవరో మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. వాటి మీద కమిట్మెంట్తో స్పందించడానికి బలమైన ప్రభుత్వాలు కావాలి. ఆ ప్రభుత్వాలకి చాలా కమిట్మెంట్ కావాలి. సో ఆ కమిట్మెంట్ లేకపోవడమే సమస్య మన దగ్గర డబ్బుల సమస్య కాదు అని రీసెంట్గా నేను ఒక ఆకునూరు మురళి గారి ఒక పోడ్కాస్ట్ చేస్తే, మన దగ్గర విద్య ఇలా ఉండడానికి కారణము డబ్బులు లేకపోవడం కాదు, ఎందుకంటే మన స్కూల్స్ కంటే ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ బాగుంటాయమ్మా అని చెప్తే నేను షాక్ తిన్నా. ఆఫ్ఘనిస్తాన్ స్కూల్స్ మన స్కూల్స్ కంటే బాగుండడం ఏంటి? మన విద్యా వ్యవస్థ కంటే చాలా ప్రపంచ దేశాల విద్యా వ్యవస్థలు అద్భుతంగా ఉండడం ఏంటి? అంటే ఇక్కడ మనకు డబ్బులు కొరత కాదు. మనకి ఎందుకు డబ్బులు కొరత? ఒక్కొక్క ఓటుకి 10,000 20,000 ఇచ్చి కొనే వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, అంత మనం దోచిపెడుతున్నప్పుడు మనకి డబ్బులు కొరత కాదు, కమిట్మెంట్ కొరత. కమిట్మెంట్ లేని లీడర్స్ని మనం ఎన్నుకోవడం మన ప్రధాన లోపం. సో ఈ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక అవేర్నెస్ కోసం తీసిన సినిమా. ఆ అవేర్నెస్ ఆయన ఇప్పుడు కాదు, ఆయన పీపుల్స్ వార్ మూమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు దానికి సంబంధించిన సినిమాలు తీశారు, ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని పట్ల ఆయన వాయిస్ వినిపించారు. ఇప్పుడు గత 4-5 ఏళ్ళుగా మన దేశంలో జరిగిన విద్యా వ్యవస్థ చుట్టూ చోటు చేసుకున్న అనేక పరిణామాలని మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి, మీరు స్పందించండి. ఇది మన దేశాన్ని బాగు చేసుకునే ఒక టైం ఇది. సో ఇలా నాశనం అయిపోతుంది మన విద్యా వ్యవస్థ, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక బిగ్ స్క్రీన్ మీద గట్టిగా అరిచి చెప్తున్నారు నారాయణమూర్తి గారు. సో మనం మేల్కోవాలి, అందుకని చూడాలి అంటున్నాను. అంటే నారాయణమూర్తి గారి సినిమాలు ఏ పుష్పలాగానో బాహుబలిలాగానో ఉండకపోవచ్చు, బట్ ఆయనకు ఉండే ప్యాషన్ని, సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా చూడండి. నారాయణమూర్తి గారు 50 ఏళ్ళుగా సినిమా తీస్తున్న వ్యక్తి ఎంత ప్యాషనేట్గా నటిస్తున్నారు, సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, సమాజాన్ని ఎంత ప్రేమిస్తున్నారు అని మీరు తెలుసుకొని నేర్చుకోండి. సో చాలా బలమైన మాధ్యమంగా ఈరోజు సినిమా ఉన్నప్పుడు, ఆ సినిమాని తన ఏకైక గొంతుతో ఆ పెద్ద మనిషి అంతగా అరిచి చెప్తున్నప్పుడు చాలామంది దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తార జువ్వను పట్టి నేలపై నడిపిన దిరుడితడు, సాపదిండు దప్ప సొంతాస్తి ఎరుగని సామ్యవాద సిద్ధాంత సారథితడు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమా చూశాను, చాలా బాగుంది. విద్యార్థులు ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, వాళ్ళ మీద పెట్టుకున్న తల్లిదండ్రులు పడే ఇబ్బందుల్ని చాలా అద్భుతంగా చూపెట్టాడు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు
ఎంత దుర్మార్గానికి తెగబడతాయని ఈ సినిమాలో అద్భుతంగా చూపెట్టాడు. సినిమా చూస్తున్నంతసేపు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు కూడా ఎంత విధ్వంసం చేయబడుతున్న ఈ కార్పొరేటీకరణ అనే సమస్యను అద్భుతంగా తెరపైకి ఎక్కించిన ఆర్ నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి ఖచ్చితంగా చూడవలసిన అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాతోటి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా విద్య, వైద్యాన్ని ప్రైవేటు వర్గాల నుండి రద్దు చేసి ప్రభుత్వమే నడిపే విధంగా ముందుకు రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారాయణమూర్తి గారు, మిగతా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, నిర్భీతి, వీటికి ప్రతీక నారాయణమూర్తి గారు. రావిశాస్త్రి గారు ఒక మాట అంటారు, లోకంలో సగం మంది మంచివాళ్ళు, సగం మంది చెడ్డవాళ్ళు. సగం మంది మంచివాళ్ళు ఎందుకంటే చెడ్డవాళ్ళు అయ్యే అవకాశాలు రాక అంటాడు. అనేక అవకాశాలు ఊరిస్తున్నా ఒక అసిధారావ్రతంలాగా జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి నారాయణమూర్తి గారు. ఆయన ఎప్పుడో స్టార్డమ్ వచ్చింది ఆయనకి ఒక దశలో. ఆయన సినిమా కోట్లు వసూలు చేసింది, ఒరే రిక్షా లాంటి సినిమా. ఆయన కనుక తన పంథా మార్చుకొని ఉంటే ఆయన ఒక చాలా కోట్లు ఆర్జించినటువంటి నటుడు అయి ఉండేవాడు. అనేక మంది నటుల్లో ఆయన కూడా ఉండేవాడు. కానీ ఆయన సినిమాని ఎప్పుడు కూడా ఒక వినోద సాధనంగా చూడలేదు, ఒక విప్లవ సాధనంగా చూశాడు. ఆయన ఒక సామాజిక పరివర్తనకి సాధనంగా సినిమాని చూశాడు. కళామూల్యాలు కూడా కొద్దిసేపు పక్కన. ఆయన ఆ కళా విలువలు అన్నదాన్ని కూడా అంతగా ఆరాధించే వ్యక్తి కాదు. వస్తువే ముఖ్యం ఆయనకి. ఒక వస్తువుని ఎజెండాకి పెట్టాలి, ఒక విషయాన్ని ఎజెండా మీదకి తీసుకురావాలి, చర్చకు పెట్టాలి, బలంగా చర్చకు పెట్టాలి అని చెప్పి తెలుగు నేల మీద ఎగిసి పడిన అన్ని ఉద్యమాల మీద ఆయన సినిమాలు తీశారు. ఏది ఆయన వదిలిపెట్టలేదు. మామూలుగా రోజు మనందరం పేపర్ చదువుతాం, ఆ వార్త చదువుతాం, కాసేపు ఏదో మదన పడతాం, వదిలేస్తాం. కానీ ఆయన అక్కడితో ఊరుకోడు. అక్కడ ఆయనను ఎవరో పోలీస్ చోకౌట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎరిక్ గార్నర్ని, ఆఫ్రో అమెరికన్ని అమెరికాలో ఎట్లా చోకౌట్ చేశాడో అట్లా ప్రతిరోజు పేపర్ చదవగానే ఎవరో చోకౌట్ చేస్తూ ఐ కాంట్ బ్రీత్ అంటారు నారాయణమూర్తి గారు. ఆ బ్రెత్లెస్ సమయం, ఆ ఘర్షణ, ఆ ఆవేదన ఒక సినిమా అవుతుంది. ఇది కూడా అట్లాంటి సినిమానే. ఈ వ్యవస్థలో ఊపిరాడక ఊపిరి వదులుతున్నటువంటి ఓ అభాగ్య జీవులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, బలహీనులు, పేదవాళ్ళు, విద్య పట్ల ఎంతో గౌరవం కలిగిన వాళ్ళు. ఆ మొట్టమొదటి పాటలో మొదటి గురువు అమ్మ, మలి గురువు నాన్న, మాకు ఈ విలువలన్నీ చెప్పినటువంటి గురువు, చాలా లేత హృదయాలతో, చాలా గొప్ప ఆరాధనా భావంతో విద్య గురించి మాట్లాడిన విద్యార్థులే సామాజిక వాస్తవికత వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత, అమ్మ మేము ఈ వ్యవస్థలో ఏమిడలేకపోతున్నాం, మేము ఈ చదువులు చదవలేకపోతున్నాం, ఉద్యోగాలు సాధించలేకపోతున్నాం, అమ్మ ఈ లోకంలో మేము మనుగడ సాగించలేకపోతున్నాను, ఒక్కొక్క బిడ్డడు రాలిపోతున్న దృశ్యాల్ని ఆయన సినిమాలో చూపిస్తూ పోయినాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు కూడా ఊపిరాడదు. ఆ ఊపిరాడని తనాన్ని, వ్యవస్థలో ఊపిరాడని తనాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజం కూడా ఇవాళ విద్యలో రెండు లోకాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పిన, ఎప్పుడో కృష్ణకుమార్ గారు కూడా పుస్తకాలలో కూడా చదివిన రెండు ప్రపంచాలు ఏర్పడ్డాయి. పేదల విద్య వేరు, డబ్బున్న వాళ్ళ విద్య వేరు. ఒకప్పుడు అందరం ఒక క్లాస్ రూమ్లో ఉండడం వల్ల ఒకరి జీవితం ఒకరికి అర్థమయ్యేది, ఒక గౌరవం ఉండేది. పేదరికం పట్ల ధనికులకు కూడా ఏదో సానుభూతి ఏర్పడేది, వాళ్ళ ధనం పట్ల వీళ్ళకు ఒక గౌరవం ఏర్పడేది. ఇవాళ అదేమి లేకుండా రెండుగా చీలిపోయి ఒక కోజీ వాతావరణంలో ఏసీ బస్సులలో వెళ్ళి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటున్నాడు. పోనీ ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల పరిస్థితి అయినా బాగుంటుందంటే వాళ్ళకి ఆటలు లేవు, పాటలు లేవు. విద్య అంటే ఓ తల్లి బుదగరిచ్చినట్టు ఉండాలి, ఒక తాత కథ చెప్పినట్టు ఉండాలి, దగ్గర తీసుకున్నట్టు ఉండాలి. కానీ ఏదో జంతువు తరుముతున్నట్టుంది, ఒక కుక్కనో తోడేలో వెనకబడి తరుముతున్నట్టుగా విద్య తయారైంది. ఒక అగ్ని సరస్సులో పిల్లలను బారేసి ఈతలు కొట్టండి, ర్యాంకులు, మీరు ఫస్ట్ రావాలి అని చెప్పి, అందుకని ఆ తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ కొండంత బరువుని పిల్లల మీద మోపడం దగ్గర నుంచి మొదలు పెడితే, మొత్తం విద్యారంగంలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి విషయాలన్నింటినీ కూడా
లాభాపేక్ష కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా విద్య అనే ఒక పవిత్రమైన విషయం చుట్టూ ఆ కమ్ముకున్న విషపు నీడలు నీలి నీడలు అన్నింటినీ కూడా ఆ కోణాల నుంచి ఆయన పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ ఘటన జరిగినా ఏ విషయం చర్చకు వచ్చినా నారాయణమూర్తి గారు సినిమా తీస్తున్నారు, ఆయన బాధ్యత నెరవేరుస్తున్నారు. ఓ కవి అయితే కవిత రాస్తాడు, ఓ పాటగాడైతే పాట రాస్తాడు, ఉపన్యాసం చెప్పే దగ్గర ఉపన్యాసం చెప్తాం. కానీ నారాయణమూర్తి గారు ఆర్థికంగా నష్టపోయినా సరే, అప్పులైనా సరే ఖర్చు పెట్టి ఆయన ఒక సినిమా తీస్తున్నారు. నిజంగా ఆయన నిబద్ధతకి మాత్రం ఎవరమైనా కానీ అసలు యావత్ సమాజం కృతజ్ఞులై ఉండాలి ఆయన పట్ల. అటువంటి ఒక అరుదైన చరిత్రని సొంతం చేసుకున్నారు, అరుదైన సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా విద్యారంగంలోని మాలిన్యాన్ని ఆయన చాలా బలంగా చర్చకు పెట్టారు. ఈ సినిమా ద్వారా ఆ చర్చ మరింత బలోపేతం కావాలని, ప్రభుత్వ విద్య బలపడాలి, సరే ప్రైవేట్ విద్య రద్దు అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి కావలసినటువంటి ఒక బీజాలని, ఆలోచన బీజాలని ఆయన చల్లారు. అవి పుష్పించాలి, ఫలించాలని కోరుకుంటున్నాను. నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికంటే కూడా చాలా, అంటే నాతో కలిసి మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుకున్నా. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారానే, ప్రభుత్వ స్కూల్సే. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్సే చెప్తా, స్పీచ్ కాకుండా. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి. ఒకటేమో ప్రాణం, 2 పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కమర్షియల్ అయిపోయినాయి. ఇక సామాన్య బతుకు అనేది ఎంత ఛిద్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య కనిపిస్తున్నది. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఎట్లా? విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందనిది అయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలామంది నా సహచరులను కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన. కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరపున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నావు. మొట్టమొదటిగా పేపర్ లీకులు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచమని మాత్రం చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పేపర్ లీకులు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు ప్రభుత్వాల విషయం పక్కన పెడితే. రెండవది, సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నా. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకునిగా ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికి కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్గా వారు మొదట అయినప్పుడు వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటుంది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేటోరు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సిందే, అన్ని వర్గాల వారికి అందాల్సిందే. వైద్యం కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి
ఈ ప్రైవేట్ పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. ఆ రోజు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత దిగ్గీస్తే ప్రైవేట్ విద్య అనేది ఏమవుతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయో ఆ మండలాలకు ప్రతి 2 మండలాలకు 2 స్కూల్స్ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది. తర్వాత యంగ్ ఇండియా దాని పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్య వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాల సమస్య అవుతున్నది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండట్లేవు కాబట్టి మన వాళ్ళే దుబాయ్ మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకున్న ప్రైవేట్ అంచనా 15 లక్షల పైచిలకు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ వేరే దేశాల్లో ఉంటున్నట్టుగా ఒక అంచనా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఒక్కసారి తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. ఆ ప్రయోగం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాతో ఇన్స్పిరేషన్ ఏంటంటే చదువుకుంటే ఉద్యోగం లేదు, చదువుకోవడానికి ఇబ్బంది, చదువుకుంటే పేపర్ లీక్ అయితే సమస్య అవుతున్నది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చర్చించిన యూనివర్సిటీ సినిమా నేను అనుకుంటున్న ప్రపంచంలో రికార్డులు సృష్టించిన సినిమాల కంటే ఇది చాలా మంచి సినిమా. ఇది సమాజంకు ఉపయోగపడే సినిమా. వారిగా చివరగా వారికి సంబంధించిన ఒక్క అంశం 1 నిమిషం 30 సెకండ్లో నేను ముగిస్తా. నేను హైదరాబాద్కు ఉద్యోగం వద్దు ఉద్యమం అని వచ్చిన క్రమంలో గద్దర్ గారిని కలిసినప్పుడు అది 2004-05 సంవత్సరంలో అడవి దివిటీలు సినిమా తీస్తున్న క్రమంలో ఉద్యోగం లేదు కాబట్టి ఎట్లా ఉద్యమం అంటున్నావు కాబట్టి నేను నారాయణమూర్తికి చెప్తా ఆ సినిమాలో ఒక పాత్ర ఏదో ట్రైబల్ పాత్ర ఉంటుంది చేయమని చెప్పి నన్ను సజెస్ట్ చేసిండు అన్న గద్దర్ అన్న. ఇట్లెందుకు అనిపించిందని నాకు అర్థం కాలే. అడవి బిడ్డలు. సో ఒక ట్రైబల్స్కి మోసం చేస్తారు దాంట్లో. అంటే ఇప్పుడు సినిమాలు కాదన్నా నేను డెఫినెట్గా నేను ఉద్యమాల వైపు పోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమాలు వచ్చిన సందర్భం. నేను ఇటువైపు ఖైదీ సినిమా చూస్తూనే ఇటువైపు అర్ధరాత్రి స్వతంత్రం చూసినాం మేము ఎదిగేటప్పుడే. మొట్టమొదటిగా ఒకవైపు ఏమో అప్పుడు స్క్రీన్స్ మేము నూతన్కల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో చిరంజీవి సినిమాలు వస్తే ఇంకొక వైపు మీద మొట్టమొదటి టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి ఆర్ నారాయణమూర్తి అన్ని దర్శకత్వం అర్ధరాత్రి స్వతంత్రం చూసిన పరిస్థితి. కానీ రెండవది ఏంటంటే ఈరోజు వారి నేపథ్యానికే నేను రాజకీయ నాయకుడినైనా వచ్చిన ద ఇండియా ఫైల్స్ అని చెప్పి నేను కూడా ఒక సినిమాలో నటించిన. ఆ సినిమా కష్టాలు ఎట్లా ఉంటాయో నేరుగా 24 క్రాఫ్ట్స్ నేను చూసిన. అక్కడ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే పాత్రలు వేసే వాళ్ళ సమస్యలు కానీ అలాంటి పరిస్థితి నుంచి వారు ఇన్ని సినిమాలు తీయగలిగిందంటే అంత కమిట్మెంట్ కన్విక్షన్ సొసైటీ పట్ల ఉండడం అనేది నిజంగా గొప్ప ఒక వరం వారికి. కాబట్టి వారి సినిమాను నేను ఏం చేయాలనేది వారి టర్మ్స్ డిక్టేట్ చేసినా కూడా వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీమాన. మీ యొక్క తోడ్పాటు అట్లనే వారికి కొనసాగాలని చెప్పి మరిన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలను అన్నిటి కూడా మమేకం చేసి వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాను, తక్కువ శాతం మెజార్టీగా రాను. నేను వచ్చాను అంటే వచ్చిన సందర్భాన్ని అదో నేపథ్యం కలిగించుకొని ఏదో చెప్పి కూర్చుండబెట్టడం నాకు ఇవాళ చాలా ఇబ్బంది కలిగించిన సందర్భం. అది వేదిక అనాలను నీ అధ్యక్ష స్థానం అనాలో నాకు తెలియదు, కానీ మాట్లాడాలి అన్న కోసం చాలా మాట్లాడాలని ఉన్నది. ఇప్పుడు ఏం మాట్లాడతారు ఈ సమయంలో? ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను? అట్లా వేదికకు ఒక గౌరవం ఉంటుంది, ఏమనొద్దు. కాబట్టి నాకు తెలిసిన నారాయణమూర్తి అన్న కోసం ఒక 2 మాటలు ఏంటి అంటే, ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన. ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి. కర్మయోగం ఒక్కడేనా అంటే కాదు. కష్టజీవుల తరపున
ఈ ఎండితెర మీద అన్నార్తుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు, హీరో. ఒక పాత్ర కాదు, 24 ప్రేమలలో 25వ ప్రేమ కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు. టిక్కెట్ కొనుక్కునే ప్రేక్షకుడు 25వ ప్రేమ. 24 చెప్తారు ఇక్కడ ప్రేమలు. టికెట్ కొనుక్కునేటోడు 25. వీడే అసలు మూల సూత్రం. ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు, యావత్ భారతదేశం తలదిప్పి చూసేలా ఎండితెర మీద ప్రజల గుండె తెరను ఆవిష్కరించిన భారతదేశంలో 2 హీరోలు నాకు తెలిసి. దక్షిణ భారతదేశంలో ఆర్ నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవాళ యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము భారతదేశం అంతా తలదిప్పి చూసేలా ఆడించిన ఘనమైన చరిత్ర అయినది. యావత్ ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాగనే ఉత్తర భారతంలో క్రాంతివీరని నానా పటేకర్ సినిమాలు, ఈ 2 సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు. నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు. కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలంలో యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా, ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు 2 అర్థమైంది. బడికి పోను కదా, ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు, కాస్త ఫోన్లో మాట్లాడకండి, ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు 2 అర్థమైంది. చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు. ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు, అన్ని రుగ్మతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని. కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమవుతుంది. ఎట్లయితుంది? ఉద్యోగం వచ్చినోడికి ఆపిగా ఊపిరి జరుపుకునేందుకు. ఉద్యోగము రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసోడు కుతుక మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి సలుపుకునే సమయమే రాని చెప్పిన సందర్భం. విద్యార్థి లోకం, కన్నవాళ్ళు, మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఏదో రంపపు కోతకు గురయ్యేది. ఈ యూనివర్సిటీ పేరులనే యూనివర్సిటీలో ఎన్ని కుల రాజకీయాలు అగ్గులు రాజేస్తాయి. మెట్లెక్కేటప్పుడే వీడు మనోడేనా అని ప్రొఫెసరు లెక్కలు కట్టుకొని విద్యార్థులకు మార్కులేసే దరిద్రం. కార్పొరేట్ కాలేజీలకు పోతే మా బతుకులు ఫీజులు కట్టేందుకు ఇప్పుడు అద్దంకి ఒక మాట అన్నాడు, బతకడానికి 2, ఒకటి వేటాడి చంపుకొని బతకాలి, పశుపక్షాదులు పన్ను కోసుకొని తినాలి. ఇలా మానవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి తన ఒళ్ళంతా కోసుకొని అవయవాలను అమ్ముకొని మనగడ సాగించే పరిస్థితి. అన్నా, ఈ ఎండితెర నీ సినిమా సక్సెస్ కావాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. దీనికి బలమైన ఇంధనం పబ్లిసిటీ, దీనికి బలమైన ఇంధనం విద్యార్థి లోకం, దీనికి బలమైన సాధన యూనివర్సిటీ ప్రొఫెసర్లు. మనోడేనా అనకుండా మన మీద తీసిన ఈ సినిమా కోసం మనమెంత బాధ్యత వహిస్తామని ఒక కంకణం కట్టుకుంటే దీనికి గొప్ప దారి దొరుకుతుందని నేను మనసా వాచా కర్మన నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాల కోసం యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు, కొందరు ఉపాధి ఊపిరి జలుపుకోవడానికి పట్టెడు హాస్టళ్లలో పిడికెడు మెతుకులు దొరుకుతాయని కూడా యూనివర్సిటీకి వచ్చి హాస్టళ్లలో ఉన్న పిల్లగాళ్ళను చూస్తే వీళ్ళేదో అవసరానికి వస్తారు,
నేను అదే నేల మీద అదే యూనివర్సిటీలో ఒక 30 సంవత్సరాలు నేను తపోభూమిగా అదే యూనివర్సిటీలో బతుకుతాను. నేను తెల్లారు లేస్తే అక్కడనే నా జీవనం. ఒక్కొక్క పిల్లగాళ్ళు పండుగలప్పుడు ఎందుకు బోరయ్యా అని అడిగితే, ఏ ఆగురువే మైకులల్లా కాసేపు ఆగాలి. ఆ రీతిగా ఇక్కడ ఒక తమాషా, ఒక్క సమస్య ఉండదన్నా. నేను యూనివర్సిటీలోకి చూస్తున్నప్పుడు భయానకమైన యూనివర్సిటీలలో విద్యార్థులు పడుతున్న నరకం ఎలా ఉంటుందంటే, ఎందుకు పోలేదురా అయ్యా అంటే, ఏ ముఖం పెట్టుకొని పండుగలకు పోమ్మంటారు మమ్మల్ని. చుట్టూ వారి ఇళ్ళల్లో ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చిందా అని ఊపిరి కలపకుండా చేస్తారట. వాళ్ళకు జవాబు చెప్పలేని తల్లిదండ్రులు ముఖం చాటేసుకుంటారట. ఇంటికి పోతే ఆ అవమానాల కంటే ఉన్నా లేకున్నా, హాస్టల్లో ఫుడ్ ఉన్నా లేకున్నా ఇక్కడ తలదాచుకోవడమే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకున్న వాళ్ళమైతామని వాళ్ళు అల్లాడుతున్న స్థితి చూస్తే, తండ్రి చదువుకోలేదని చిన్నప్పటి ఏడ్చుతోంది, మీ బాధలు చూస్తే చదువుకోనందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది అనిపిస్తుంది. నాకు ఏ సమస్య లేదు. ఇప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది, కాదు విద్య చాలా గొప్పది మానవాళికి. ఇలా నేను చదువుకోలేదు అన్న ఒక సర్టిఫికెట్లు లాలూచికి తూకమేసుకునే నేపథ్యాల గురి కాకుండా అక్షరమే నా దేహానికి అగ్గకపోతే ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడే అర్హత నాకు ఉండదు. చదువు అవసరం. ఆ చదువుకు ఆకాశం ఎత్తు కీర్తి, అమాంతము వెండి తెర రెక్కలను చేసుకొని ప్రపంచమంతా ఒక క్షణకాలములో ప్రదర్శించే శక్తి ఈ సినిమా మీడియాకున్నది. అలాగనే ముందున్న మీ కెమెరాల అటు పాత్రికేయ రంగానికి ఉన్నది. ఇలా ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ పబ్లిసిటీ. మా ప్రొఫెసర్ గారికి ఒక విన్నపం చేస్తాను. నిన్నటి దాకా మీ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విద్యార్థుల తడ వసూలు చేసిన ఫీజు ఎంతుండే, గత 2 వైస్ ఛాన్సలర్లు మారిన తర్వాత మీ యూనివర్సిటీ వసూలు చేస్తున్న ఫీజుల పరిస్థితి ఎంతున్నది, ఎంతెంత అల్లాడుతున్నారు విద్యార్థులు. అది కూడా అవసరం. మీకు ఈ వేదిక మీద నుంచి గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా ఆయన ఎన్నో కళలు, ఎంత కమిట్మెంట్ అంటే నాకు తెలిసి మాకెంతో ఆయనతోటి కలిసి నడిచి భోంచేసి అనేక రాత్రులు ఆయనతో సేవించి శయనించి ఆయనతో పంచుకున్న అనుభవం. ప్రజా కవులు ఇలా ఒక్కొక్కరు ఆకాశం ఎత్తు కీర్తి ఘటిస్తున్నారంటే వాళ్ళదల్ల ఆ కీర్తిలో మెజార్టీ సాకారం మాత్రం నారాయణమూర్తి అన్నదే. ప్రజల పాటను, ఒక యాచకుల గీతాన్ని, ఒక యాచక గీతాన్ని ఆకాశమెత్తు నిలబెట్టిన ఉద్యమాల నేపథ్యమైతే ఆ కవుల, ఆ ప్రజానికపు, ఆ పల్లె పాటలకు ఆకాశమెత్తు ఎండితెర కీర్తినిచ్చడమే కాదు, ప్రతి గుండెను తట్టే పాట విని ఆకాశానికెత్తిన భాగ్యము కూడా మీరే ఇచ్చిండ్రు మాకు అని చెప్తా నేను. కాబట్టి ఈ యూనివర్సిటీ విద్యార్థి లోకానికి కూడా ఒక విన్నపం, మీరు కూడా కాస్త మీడియా నేపథ్యంగా, సోషల్ మీడియా నేపథ్యంగా మీ వంతు కూడా కర్తవ్యాన్ని ఈ సినిమాకు అందిస్తే నిజంగా ఇది మంచి విజయాన్ని చేకూర్చి మంచి పాఠం ప్రభుత్వం కూడా ఈ విద్య మ్యాపియను, విద్య అంటే ఒక విద్య మ్యాపియా, అటు వైద్య మ్యాపియలు అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదంగా తయారైపోయినాయి. అతనికి మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాకు వేసే పన్నును, ఎందుకంటే ఇలాంటి సినిమాల మీద అనేక సినిమాలకు మీరు ఊతం ఇస్తారు కదా, ఈ సినిమాకు ఊతం ఇవ్వడంలో మీ ప్రభుత్వ పాత్ర కూడా నిర్వర్తించాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. అన్న
మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. చాలా టైం అయిపోయింది, కాసేపే మాట్లాడతాను. దీంతో దయించి వెళ్తే చాలా సాయం చేశారు, ధన్యవాదాలు మీకు. నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి, నారాయణమూర్తి సినిమాని ఆదరించాలని చెప్పినందుకు. ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నేను మీటింగ్ పెట్టింది కేవలం కాసిం గారి వరలే. కాసిం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి, బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం, మీ సినిమాను మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలామంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు అద్దంకి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇప్పించాల్సిందిగా అద్దంకి దయాకర్ గారిని కోరారండి. థ్యాంక్స్ అ లాట్ టు అందశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయించి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చెయ్యండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 9 టీవీ న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండంగా ఫైట్ ఇస్తున్నాడు ఆయన, సెల్యూట్. సో నా సినిమా అన్నట్టు మెచ్చుకున్నాడు, ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు బ్రహ్మాండంగా మాట్లాడారండి, ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళరా, విద్యార్థి నాయకులరా, తమ్ముళ్ళరా, మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు, శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు, వందనాలు మీకు. మీడియా మిత్రులారా, ఇంతసేపు మీరున్నారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అందశ్రీ గారు చెప్పినట్టు ఇలా సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, పబ్లిష్ చేస్తుడు. పబ్లిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమాకి థియేటర్ రారు. కాబట్టి మాకు జనానికి మధ్య వారసులు ఎవరంటే మీ మీడియా వారే. కాబట్టి దయించి నా సినిమాని ప్రజలు తీసుకుని వెళ్ళండి, మీ దండం పెడుతున్నా. థ్యాంక్స్ అ లాట్. ఇక మిత్రులారా, ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీసానంటే, 10 సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో, ముఖ్యంగా భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో. వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాల కుంభకోణం. ఎంత దాని ఉంటే స్కామ్, సాక్షులు ఇప్పటికీ 100 మందికి పైగా సాక్షులు చంపేశారు. స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాల స్కామ్, ఉద్యోగాలు అమ్మేసుకోవడమే, అర్హులు లేకుండా అనర్హులకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ బీభత్సమైన స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాక్సిమం అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 నుంచి 1000 వరకు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా గోళ, బీభత్సమైనటువంటి లీలా, పేపర్లు మొత్తం అడ్వర్టైజ్మెంట్ యాడ్స్, ఒక్కొక్క యాడ్కి lakhs of rupees. హౌ దే ఆర్ గివింగ్, హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ది ఎడ్యుకేషన్. ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్లు జరుగుతున్నాయి కాలేజీ డేస్లో. కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలకు వెళ్తాం. ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి, రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలామందికి నీట్ విషయంలో మీకు గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళరా, గుజరాత్లో బీభత్సంగా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేలైపోయింది.
ఇంత పేపర్ లీగల్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? కాబట్టి పేపర్ లీగల్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి ఈ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నిటిని మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు. మొత్తం రూల్ చేయాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యని జాతీయం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా. ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక పాసి యాదగిరి గారు చెప్తున్నారు, వరవరరావు గారు సరసని, సాయిబాబు గారు సరసని నిన్ను మిమ్మల్ని కూడా పెడుతున్నాం అంటుంటైనా పెడతారంటుంటే, నేను వరవరరావు గారు అంత, సాయిబాబు గారు అంత గొప్పవాడిని కాను. నేను మామూలు మనిషి, నేను కామన్ మ్యాన్. నేను నా రూట్లో నా పని చూసుకుంటా. ఇక నా విజ్ఞప్తల్లా ఏంటంటే, ఈ సినిమాని నేను ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తున్నానండి. ఆగస్టు 1 కాదండి, ఆగస్టు 22 అండి. దయించి సినిమాని చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు మంచి శక్తిని ప్రసాదించండి. ఇదే నా విజ్ఞప్తి అండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అండి.